రైట్. ఆంధ్రజ్యోతిలో చూస్తే ఇక ఫామ్ హౌస్ సంబంధించిన కూడా చర్చ, దీంతో పాటు ఇది కూడా ఉన్నది. ఏది కల్తీ కళ్ళకు 6 బలి, మరొక 3 పరిస్థితి విషమం. హైదరాబాద్లో విషాదం. నిమ్స్లో 31 మందికి చికిత్స, అక్కడ పడకలు లేక కొందరికి గాంధీలో వైద్యం. హైదర్ నగర్, ఇక శంషీగూడ, ఇందిరానగర్ కళ్ళు కాంపౌండ్లో కొద్ది రోజుల క్రితం కళ్ళు తాగిన పలువురికి అస్వస్థ. విషం పొక్కకుండా నిర్వాహకుల యత్నాలు. మృత్యుల బాధితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతుండటంతో గుట్టు రట్టు. ఇక కళ్ళు కాంపౌండ్ నిర్వాహకుల 5గురిపై కేసులు నమోదు. కల్తీ కళ్ళు విక్రయదారులపై కఠిన చర్యలంటూ మంత్రి జూపల్లి హెచ్చరిక. పలు ప్రాంతాల్లో కళ్ళు కాంపౌండ్లపై ఎస్ఓటి ఎక్సైజ్ దాడులంటూ వార్త కనిపిస్తుంది. సో కళ్ళు కాదది గరళమే. ఇక క్లోరల్ హైడ్రేట్ అల్పోజలం, ఇక డైజిపామ్ కలిపిన కళ్ళుతో తీవ్ర హాని. నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం. కంటి చూపు పోయే ప్రమాదం. ఊపిరితిత్తులు, కిడ్నీలు, గుండె వంటి కీలక అవయవాలకు చేటు. వెంటనే చికిత్స అందించకపోతే చనిపోయే ముప్పు అంటూ వైద్యులు. రైట్. రాజధాని హైదరాబాద్లో కల్తీ కళ్ళు 6 బలయ్యారు. ఇక ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మరొక 3 పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. కల్తీ కళ్ళు తాగి అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరుతున్న వారి సంఖ్య నానాటికి పెరుగుతోంది. మంగళవారం నాటికి 16 మంది అస్వస్థకు గురై ఆసుపత్రిలో చేరగా, ఇక బుధవారం ఆ సంఖ్య 40 దాటినట్టు సమాచారం. నిమ్స్లో ప్రస్తుతం 31 మంది చికిత్స పొందుతుండగా అక్కడ పడకలు లేవని కొందరిని గాంధీ ఆసుపత్రికి, కొన్ని ప్రైవేట్ ఆసుపత్రులకు పంపించారు. అస్వస్థకు గురైన వారిలో కొందరిని ఐసీయూ, మరికొందరిని ఇక ఏసీసీయూ విభాగాల్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. అపస్మారక స్థితిలో ఉన్న మున్నప్ప 65 అనే వృద్ధుడికి వెంటిలేటర్ చికిత్స అందిస్తున్నారు. దేవదాస్ అనే వ్యక్తి డయాలసిస్ చేస్తున్నారంటూ వార్త కనిపిస్తుంది. అంటే ఇక్కడ మీ కల్తీ కళ్ళు గురించి మీరు నిన్న కుక్కడపల్లిలో జరిగినటువంటి సంఘటన గురించి ఇప్పటికే అనేక మీడియా ఛానల్లో, సోషల్ మీడియాలో మీరు వార్తా కథనాలు చూసి ఉండొచ్చు. బట్ ఇక్కడ మనకు పత్రికలో రాసినటువంటి అంశం చూస్తూ ఉంటే, ఈ కళ్ళు కాంపౌండ్ ఏదైతుందో, ఈ కళ్ళు కాంపౌండ్లో ఈ తయారు చేస్తున్నటువంటి ఈ కళ్ళులో ప్రధానంగా క్లోరల్ హైడ్రేటు అల్పోజలం, ఇక డైజిపామ్ కలిపినటువంటి కళ్ళుతో మరి తీవ్ర హాని జరిగిందని చెప్తున్నారు. అంటే ఏం కలుపుతున్నారో తెలియదు. ప్రధానంగా చెప్తున్నటువంటి అంశాలు ఇక్కడ క్లోరల్ హైడ్రేటు, అల్పోజలము, డైజిపామ్ కలుపుతున్నారు అని చెప్తున్నారు. ఇంకొంతమంది వేరే అంశాలు కూడా చెప్తున్నారు. సో మరి ఏం కలుపుతున్నారు, ఏం కథ అని పక్కన పెడితే, అసలు ఈ కల్తీ కళ్ళు జరగనికే ప్రధాన కారణం ఎవరిదని ఆలోచించాలి. అధికారుల నిర్లక్ష్యమా, లేక ఈ కల్తీ కళ్ళు చేస్తున్నటువంటి మరి ఆ యజమాన్యందా, లేక కల్తీ కళ్ళు అని తెలియక సేవిస్తున్నటువంటి ప్రజలది? ఎవరిది తప్పు అని చెప్పేసి మనం పోలు పెడితే, మరి తెలంగాణ ప్రజలు 100కి 100% అధికారుల తప్పు, ప్రభుత్వాల తప్పు అని చెప్తున్నారు. ఎందుకంటే తనిఖీలు చేస్తే ఈ కల్తీ కళ్ళు భాగవతం బయటపడేది కదా. మీరు కనుక మీ డ్యూటీని కరెక్ట్ చేసి ఎప్పటికప్పుడు ఈ కళ్ళు కాంపౌండ్ల మీద దాడులు చేసి ఎక్కడికక్కడ మీరు కనుక మరి తనిఖీలు చేస్తే ఈ ప్రమాదం జరిగేది కాదు కదని చెప్పేసి అధికారుల మీద, ప్రభుత్వం మీద మండిపడుతున్నారు. సో ఇప్పటికైనా ఈ ప్రభుత్వం కల్తీ కళ్ళు సేవించి చనిపోయినటువంటి ఆ కుటుంబాలకు నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. ఆ కుటుంబాలకు ప్రభుత్వం ఇస్తుందా, లేకపోతే మరి ఆ కల్తీ కళ్ళు యజమానితో ఇప్పిస్తుందా? ఎవరైనా కానీ ఒక్కొక్క కుటుంబానికి ₹1 కోటి నష్టపరిహారం చెల్లించాల్సినటువంటి బాధ్యత ఉన్నది. అరే రెక్కాడితే కానీ డొక్కాడినటువంటి పరిస్థితి ఆ కుటుంబాలది. మరి ప్రతి ఒక్కరు కూడా 300 నుంచి 400, ₹500 రోజు కూలి పనికి పోయేటోళ్ళేనట. ఆ కాలనీలో ఉన్నటోళ్ళు, అక్కడ ఉన్నటోళ్ళు అంతా కూడా ఈ కూలికి పనికి పోయేటోళ్ళే వీళ్ళంతా కూడా కళ్ళు సేవిస్తున్నట్టు. అక్కడ వాళ్ళ కుటుంబం రన్ కావాలంటే ఆ ఇంటి యజమాని మీద ఉంటుంది. ఆ ఇంటి యజమాని వాళ్ళ కల్తీ కళ్ళకు బలై చనిపోతే రేపు ఆ పిల్లల భవిష్యత్తు ఏంది? ఆ ఇంట్లో ఉన్నటువంటి మహిళలో, లేకపోతే చిన్నపిల్లలో, మరి వాళ్ళ కుటుంబ సభ్యుల పరిస్థితి ఏంది? ఎవరు తెచ్చిపెట్టాలి వాళ్ళకు? సో ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం మరి ఆ కల్తీ కళ్ళు యజమాన్యంతో పైసలు కట్టిస్తుందా, లేక రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందా? మీరు ఎవరైనా ఇవ్వండి, కానీ ఆ కుటుంబాలకు సాయం చేయాల్సిన అవసరం ఉంది. మరొక్కసారి ఇటువంటి కల్తీ కళ్ళు కాంపౌండ్లు లేకుండా, కల్తీ జరగకుండా ఈ రాష్ట్ర ప్రభుత్వం, అదేవిధంగా ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు గారు చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఏమంటున్నాడు, ఇక్కడ కల్తీ కళ్ళు చేసినటువంటి వారి మీద ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామంటారు. ఏం యాక్షన్ తీసుకుంటారు? 6 మంది ప్రాణాలు పోయినాక యాక్షన్ తీసుకుంటారా? ఇంకా 30-40 మంది దవాఖానలో ఉన్నారు. 30 మంది, దాదాపు 30 మంది నిమ్స్లో కొందరు, గాంధీలో కొందరు, వెంటిలేటర్ మీద కొందరు, డయాలసిస్ కొందరు చేయించుకుంటున్నారు. సో వాళ్ళ పరిస్థితి దారుణంగా ఉన్నది. ఇక్కడ చెప్తున్నారు క్లియర్గా, ఊపిరితిత్తులు, కిడ్నీ, గుండె, బాడీలో ఉండేటువంటి కీలకమైనటువంటి అవయవాలు. గుండె పోతే మనిషి బతుకుతాడానే,
కిడ్నీలు పోతే మనిషి ఉంటాడా అనే. సో కీలకమైనటువంటి అవయవాలు ఇవన్నీ కూడా. ఈ అవయవాలకు ఎఫెక్ట్ పడుతుందంట. యూరియా కలుపుతారని చెప్తున్నారు కొంతమంది ఈ ఫినాయిల్ లాంటి యాసిడ్ ఫినాయిల్ లాంటివి కూడా కొన్ని మిక్స్ చేస్తారు ఆ మత్తు కోసం అని చెప్పేసి కొంతమంది చెప్తున్నారు. అంటే కళ్ళు కల్తీ కానికే కళ్ళు ఇక మరి అమ్ముడు పోనికే వాళ్ళు ఏమైనా చేయడానికి దిగదారుతున్నాడు. అంటే కళ్ళు కాంపౌండ్ అంటే ఎట్లా అయిపోయినాయి అంటే దారుణం, ఇక మరీ దారుణంగా అయిపోయినాయి. గ్రామాలకు పోండి, స్వచ్ఛమైనటువంటి ఈత వనాలు తాటి వనాలు ఉంటాయి, అక్కడ పోతే కళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్తుంటారు. వెనకటి నుంచి వస్తున్నటువంటి ఆచారం కళ్ళు తాగితే ఆరోగ్యానికి మంచిదని చెప్తున్నారు. కానీ ఏ కళ్ళు? ఇటువంటి కల్తీ కళ్ళు కాదు, నగరంలో 4 గోడల మధ్య తయారయ్యేటువంటి కళ్ళు కాదు. గ్రామాలకు పోతే తాటివనము ఈతవనము అక్కడటువంటి వాతావరణము ఆ నేచర్ నుంచి వచ్చేటువంటి చెట్టు నుంచి వచ్చేటువంటి కళ్ళు తాగితే బాడీలో ఉన్నటువంటి అవయవాలు యాక్టివ్గా పనిచేస్తాయి, కిడ్నీలో రాళ్ళు పోతాయని అంటారు. మనిషికి కిడ్నీలో ఉన్నటువంటి రాళ్ళన్నీ కూడా క్లియర్ అయిపోతాయి, మనిషి యాక్టివ్గా ఉంటాడని చెప్తారు, ఆరోగ్యానికి మంచిదని చెప్తారు. ఏ కళ్ళు? గ్రామాల్లో ఉండవు, చెట్టు నుంచి వచ్చే న్యాచురల్ కళ్ళు. మరి ఈ కళ్ళు తాగితే కిడ్నీలు రాలుపోగుడు కాదు, ఉన్న కిడ్నీలు ఆగమైపోతాయంట. సో దయచేసి నగరాల్లో ఉండే వాళ్ళు కొంత ఆలోచన చేయండి, ఆ కళ్ళు మంచిదా కాదా, ఆరోగ్యానికి హాని చేస్తుందా, ఆరోగ్యానికి మంచి చేస్తుందా, ఏం చేస్తుందని ఒకసారి ఆలోచన చేయండి. లేకపోతే జీవితాలన్నీ కూడా రోడ్ల మీద పడతాయి, ప్రాణాలు పోతున్నాయి. సో ఇప్పటికైనా ప్రభుత్వాలు మేలుకోవాలి, ప్రజలు కూడా ఆలోచన ఒకసారి చేయాలి. ఈ కల్తీ కళ్ళుతో ఆరోగ్యం వస్తున్నదా పోతున్నదా? సో చూద్దాం, ఇప్పటికైనా ఇక్కడితో ఆగుతుందా. ఇక్కడ చూడండి, తనిఖీలు చేస్తురట. ఇప్పుడు తనిఖీలు చేస్తే లాభం? పోలీసు వాళ్ళు వీళ్ళంతా కూడా తనిఖీలు చేస్తారు ఈ కళ్ళు. ఇక చూడండి, ఇక్కడ మొత్తం పెద్ద పెద్ద డ్రమ్ములు పెట్టి ఇక కేసులు సీసాలు ప్రజల నుంచి ఒక్కో సీసాకి 50 రూపాయలు అంట. మళ్ళీ ఒక్కో సీసాకు 50 నుంచి 100 రూపాయలు వసూలు చేస్తున్నారట. ఇదేదో చెట్టు నుంచి తీసినట్టు ఇల్లు చెట్టు ఎక్కి మోపు కట్టుకొని చెట్టు ఎక్కి మరి చెట్టు నుంచి తీసిన కళ్ళు అమ్ముతున్నట్టు 50 రూపాయలకు ఒక సీసా అమ్ముతున్నారట. నిజంగా ఒరిజినల్గా వచ్చేటువంటి ఈత చెట్టు తాటి చెట్టు కళ్ళు కూడా 50 రూపాయల సీసా లేదు, 30 రూపాయలు లేకపోతే 200కు ఒక లొట్టి ఇస్తారు. నిజంగా జెన్యున్గా కళ్ళు ఉండేదైతే ఆ కళ్ళు ఎప్పుడు కూడా ఉండదు, సీజన్ బట్టి చెట్టు నుంచి కారే కళ్ళు అది. బట్ వీళ్ళేమో 4 గోడల మధ్య తయారు చేసే కళ్ళకు 50 రూపాయలు 100 రూపాయలు ఒక్కొక్క సీసా నుంచి సామాన్య జనాల నుంచి వసూలు చేసి వాళ్ళ ప్రాణాలతోటి చెలగాట మారుతున్నారు. చూద్దాం ఏం జరుగుతుంది, ఏం కథ అనేది. ఇంకా మృతుల సంఖ్య పెరిగేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు, ఎందుకంటే సీరియస్గా ఉందంట అందరికీ.